అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ ఇరిగేషన్ అయిన తర్వాత మీరు నేషనల్ న్యాక్కి వెళ్ళారు. అక్కడ ఎన్నాళ్ళు వర్క్ చేశారు? న్యాక్కి ఏమొచ్చిందంటే ప్రాబ్లం, రాజశేఖర్ రెడ్డి గారు నన్ను డైరెక్టర్ కింద తీసుకున్నాకున్నాడు. నేషనల్ అకాడమీ కోసం డైరెక్టర్ కింద. ఇంతలోకి వాడు మేనలుడు ఉన్నాడు, పీటర్ అని. ఇప్పుడు ఆయన R&B డిపార్ట్మెంట్లో అతను రిటైర్ అయిపోయాడు. సో ఈ వాంటెడ్ మొట్టమొదటి ఏం చేశాడు, మా ఇద్దరిని డిప్యూటీ డైరెక్టర్స్ కింద, ఎడిషనల్ డైరెక్టర్ కింద మా ఇద్దరిని చేశాడు. ఈ L&T ఆయన ఉండేవాడండి, రామకృష్ణ. ఆ L&T రామకృష్ణ నేను వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే కొప్పూరు హెడ్ మాస్టర్ అబ్బాయి, చాలా మంచివాడు, హానెస్ట్. సో అతను పెట్టి ఇరిగేషన్ నుంచి డబ్బు కాకుండా, అడ్వైజర్గా ఇరిగేషన్ డబ్బు కాకుండా అక్కడ పెట్టి లుక్ ఆఫ్టర్ ఇరిగేషన్ వర్క్స్ అని ఇది ఇచ్చారనమాట. ఇది ఇచ్చేటప్పటికి కంటిన్యూ. అప్పుడు మీరు పెద్ద హెల్ప్ చేశారు మాకు. ఏంటంటే స్టేట్ సపరేట్ అయిపోయింది. అది పెద్ద న్యాక్ ఇస్ ఎ వెరీ గుడ్ సెంటర్, బిల్డింగ్స్ అది హెడ్ క్వార్టర్స్ అని మన థియరీ కాదు, అది మాదని వాళ్ళు. అప్పుడు మీరు మీటింగ్ పిలిచి ఆ ఏరియా ఇదే బిల్డింగు ఇదే ఏరియాకి ఇదంతా కడితే ఎంత డబ్బు అవుతుంది అందరినీ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సమ్ క్రోర్స్ అవుతుంది, అది క్యాలిక్యులేట్ చేసి అనమాట. ఇందులోకి రాజమండ్రిలో వాళ్ళు నాకు వాడు కట్టుకుంటున్నారు, మనకి రాజమండ్రిలో ఒక న్యాక్ సెంటర్ కావాలి అని పెట్టారు. ల్యాండ్ మాకు బుకింగ్ కదా, తెలుగు యూనివర్సిటీ ఉంది, అక్కడ 50 ఎకరాలు ఉందండి. అరుణ్ కుమార్ అని ఎంపీ ఉండేవాడు. నాకు ఒక 10 ఎకరాలు ఇవయ్యా, నువ్వు ఆయనతో చెప్పి అక్కడ కట్టేస్తానన్నాను. మాకు ఫండ్స్ ఉన్నాయి అనేవాడికి ఆయన ఎడతారావు 10 ఎకరాలు అడుగుతున్నాడు. ఆయన రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఏంటంటే నమ్మాడంటే గుడ్డి నమ్మకమే. ఆయనకి తేడా వస్తే తన తర్వాత కొట్టేస్తారు తప్ప గుడ్డి నమ్మకం. ఇంకా వాడిని ఎత్తేస్తాడు, ఎత్తేస్తాడు. సో లాంగ్ ఇది కాన్ఫిడెన్షియల్ 10 ఎకరాలు ఇచ్చేసామన్నాడు. అక్కడ మంచి బిల్డింగ్స్ కట్టేశానండి. న్యాక్ అక్కడ రాజమండ్రి సెంటర్ ఇప్పటికీ అక్కడే ఉందా? అది ఏం చేశారు, అక్కడ క్యాపిటల్ ఏదో 2 డిస్ట్రిక్ట్ చేశారు. ఈ కలెక్టరేట్ అక్కడ పెట్టేశారు. మాకు ఒక హాస్టల్ కొట్టేసెట్టి అక్కడ బిల్డింగ్స్. అది హార్లిక్స్ ఫ్యాక్టరీ ఉంది అక్కడ, దానికి ఎదుర్కొంటానండి. మంచి వెరీ గుడ్ బిల్డింగ్స్. ఇప్పుడు బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి, న్యాక్ ఓన్లీ హాస్టలే ఉంది. అక్కడే ట్రైనింగ్ ఇమ్మన్నారు. ఈ మెయిన్ బిల్డింగ్స్ 2 పెద్ద 1+1 అది పెట్టేసారు. ఎక్కడ ఎన్నాళ్ళు ఉన్నారు అక్కడ న్యాక్లో? 2016 దాకా కదా. 2016లో మమ్మల్ని పోలీసు అరెస్ట్ కదా. న్యాక్లో మీద ఎరిపడికి వచ్చేవాడి నేను. పోలీసు మమ్మల్ని న్యాక్లో ఖాళీ చేసేయమంటే పోలీసులు వచ్చి 2016లో రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తూ ఉన్నారు? హ్యాపీగా మీరు సెటిల్డ్? జస్ట్ ఇంకా ఐఎమ్ నాట్ ఈ ఫిగర్స్ అన్నీ అంత ఎక్కువ పట్టించుకోవట్లేదు.